వెల్కమ్ బ్యాక్. కాకతీయుల కాలం నాటి ఆలయం అది. ఏడాదిలో 6 నెలలు గుడి నీటి మధ్యలోనే ఉంటుంది. సూర్యోదయాన ఉషాకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగాన్ని తాకడం మరో ప్రత్యేకత. దట్టమైన అడవిలో ఉన్న ఆ ఆలయాన్ని దర్శించుకుని పులకించిపోతుంటారు భక్తులు. ఇంతకు ఎక్కడుందా పురాతన ఆలయం? ఆ గుడి విశిష్టతలు చూసొద్దామా? ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మ గ్రామంలోని శివాలయానిది శతాబ్దాల చరిత్ర. అతి పురాతన ఆలయం ఇది. ఏడాదిలో 6 నుంచి 8 నెలల పాటు శివాలయం నీటి మధ్యలోనే ఉంటుంది. చెరువు మధ్యలో 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి తరహాలోనే ఈ ఆలయానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. వేసవిలో ఒకవైపు నీటి మట్టం తగ్గితే భక్తులు ఆ దారిలో వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. వానాకాలం, చలికాలం ఆలయం పూర్తిగా చెరువు మధ్యలోనే ఉంటుంది. భక్తులు చెరువు నీటిలో నడుచుకుంటూ వెళ్లి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది భారీ వర్షాలు పట్టంతో చెరువులో ఇంకా నీటి మట్టం తగ్గలేదు. అయినప్పటికీ భక్తుల తాకిడి తగ్గలేదు. నడుములోతు నీరు ఉన్నప్పటికీ నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకుంటున్నారు. నేను ప్రతి సంవత్సరము ఈ శైవ క్షేత్రానికి వస్తాను. ఇక్కడ స్నానాలు చేసి ఎవరైతే దర్శించుకుంటారో వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అందరినీ కాపాడుతాడని చెప్పేసి ఇక్కడ తండోపతండాలుగా జలం మన ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా ఇరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి అనేకమైన జనం వస్తుంది. ఈ శివక్షేత్రంలో చాలామంది భక్తులకు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి దైవభక్తితో వస్తారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడికి రావడం వల్ల మా మొక్కులు కూడా నెరవేరుతున్నాయి. ప్రతి సంవత్సరం వస్తున్నాం, కానీ మొదటిసారి ఇంత వాటర్ ఉండడం వల్ల చిన్నపిల్లలను తీసుకొని వచ్చినాం, కానీ ఉంటాయని మేము కూడా అనుకోలేదు. ఫస్ట్ టైం మేము ఇట్లా రావడం కూడా ఆనందంగానే ఉన్నాం. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాజరాజ నరేంద్రుడు దట్టమైన అడవిలో వేటకు వచ్చినప్పుడు విడిది కోసం చెరువు మధ్యలో శివాలయం నిర్మించినట్టు స్థానికులు చెబుతుంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఇదొకటి. సిరికొండ మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని సిరిచెల్మ గ్రామ సమీపంలో దట్టమైన అడవుల మధ్య మల్లికార్జున స్వామి కొలువుదీరాడు. ఈ ఆలయాన్ని సిరిచెల్మ సోమేశ్వరాలయంగా భక్తులు పిలుస్తారు. ప్రతి శివరాత్రికి మా పెద్ద జాతర అవుతుంది. ప్రతి ఒక్కళ్ళ కోరికలు నెరవేరుతుంది. ఇది పరశురాముడి జమానదో ఈ గుడి. ఈ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఎంతో శక్తో దీనికి అంత శక్తి ఉంది. మా గురువులు చెప్తారు. ఇప్పటికీ ఈ సిరిచెల్మ మల్లికార్జున స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనది. 1200-1300 సంవత్సరాల మధ్యలో చౌడరాజుల కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెప్తారు. ఇది స్వయంభూలింగం. ఇక్కడ ఈ భగవంతుని దర్శించుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తుల కొంగు బంగారంగా వెలిసిన సిరిచెల్మ దేవస్థానానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ ఆలయం తూర్పు ముఖద్వారంతో ఉంది. సూర్యుడు ఉదయించగానే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగంపై పడతాయి. చిమ్మ చీకట్లో సూర్యకిరణాల కాంతితో శివలింగం దేదీప్యమానంగా వెలిగిపోవడం ఈ ఆలయంలో కనిపించే అద్భుత దృశ్యం. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి మహిమే అని భక్తుల విశ్వాసం. ఇక ఆలయమంతా పూర్తిగా రాతితో నిర్మించారు. గర్భగుడి 2 స్తంభాలు వెలుపలి గోడలపై ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మహిషాసుర మర్దిని, 7 పడగల పాము విగ్రహాలు, చతుర్ముఖుడైన జైన తీర్థంకరుడు, ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గర్భగుడిలో శివలింగం ఎదుట 2 నంది విగ్రహాలు ఉండటం మరో ప్రత్యేకత. గర్భాలయానికి ఇరువైపులా వివిధ ఆకృతులతో ఉన్న వినాయకుడి విగ్రహాలు, కుడివైపున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఎడమవైపు 6 ముఖాల కార్తికేయుడు, శివపార్వతుల విగ్రహాలు, ఆలయం ఆవరణలో అష్టలక్ష్మి విగ్రహం, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయ ముఖద్వారానికి ఎదురుగా భారీ నంది విగ్రహం.
నిర్వహిస్తారు. ఈసారి కూడా శివరాత్రి జాతర కోసం సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబవుతోంది. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.